హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూర్యపుత్ర మనోజ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం న్యూక్లియర్ రియాక్టర్ గురించి తెలుసుకుందాం. న్యూక్లియర్ రియాక్టర్, తెలుగులో అణు రియాక్టర్ అని కూడా అంటారు. న్యూక్లియర్ రియాక్టర్, న్యూక్లియర్ రియాక్టర్కి ఇంకొక పేరే అటామిక్ పైల్. అటామిక్ పైల్ మీకు సింపుల్గా చెప్తాను. న్యూక్లియర్ రియాక్టర్ చేసే పని ఏంటంటే, న్యూక్లియర్ రియాక్టర్కి మన రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇందాక చెప్పాను రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ గ్రేటర్ దాన్ 83. అటువంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ని ఫ్యూయల్ కింద ఇచ్చినప్పుడు ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ద్వారా హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయన్నమాట ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ లేదా అటామిక్ పైల్. సో న్యూక్లియర్ రియాక్టర్ అంత ఎనర్జీ మనకి బయటికి వచ్చిన తర్వాత ఆ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీ కిందో మెకానికల్ ఎనర్జీ కిందో కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇది న్యూక్లియర్ రియాక్టర్ యొక్క ఉపయోగాలు. కూలంకంగా సింపుల్గా చెప్పాలంటే దానికి ఇంకొక పేరు అటామిక్ పైల్. ఎక్కువగా న్యూక్లియర్ రియాక్టర్ని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసింగ్ కింద ప్రతి దేశం వాడుతూ ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, పడవలు షిప్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద నౌకలు, అవి ప్రపంచానికి తూర్పు దిక్కు నుంచి పశ్చిమ దిక్కు వరకు ప్రయాణిస్తూనే ఉంటాయి. కానీ వాటికి ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా? ఒక దేశం నుంచి ఇంధనం నింపుకుంటూ వెళ్దామన్నా సరే చాలా కష్టతరం అవుతూ ఉంటుంది, టైంకి వెళ్ళలేవు. సో అటువంటి కొన్ని షిప్స్లో కూడా ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు ఎనర్జీ కోసం. సో దాని ద్వారా మీరు బ్యారెల్స్ ఎక్కువగా పెట్టుకొని షిప్స్లో దూరంగా ప్రయాణం చేయాల్సిన అవసరం కూడా ఉండదు, బరువు తగ్గుతుంది, ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఆ ఎనర్జీని షిప్ కదలడానికి యూజ్ చేసుకుంటారు అనమాట. సో ఇది న్యూక్లియర్ రియాక్టర్ అటామిక్ పైల్ యొక్క యూజెస్. అయితే న్యూక్లియర్ రియాక్టర్ యొక్క కాంపౌండ్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ ఫ్యూయల్. న్యూక్లియర్ రియాక్టర్ పనిచేయడానికి ఒక ఫ్యూయల్ మ్యాక్సిమం మీరు ఎప్పుడైనా చూసుకుంటే సాధారణంగా యురేనియం, ప్లూటోనియం వాడుతూ ఉంటారు అన్నమాట. యురేనియం ఆర్ ప్లూటోనియం. ఫ్యూయల్ అయిపోయిన తర్వాత న్యూట్రాన్ ఒకటి కావాలి. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతాయి. పాత వీడియోలో మీకు చెప్పాను కదా, న్యూక్లియర్ రియాక్టర్లో న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ జరుగుతుంది. ఫిజన్ రియాక్షన్ ఇనిషియేట్ చేయడానికి న్యూట్రాన్స్ కావాలండి. సో అలా న్యూట్రాన్ మనకి బెరీలియం నెక్స్ట్ రేడియం, ఈ రెండు కలిపి ఉన్న మిశ్రమాల్లో ఉన్న న్యూట్రాన్ కానీ బెరీలియం, ఈ న్యూట్రాన్ ఉపయోగిస్తారన్నమాట. ఫ్యూయల్, న్యూట్రాన్, తర్వాత మాడ్యురేటర్. ఈ న్యూట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో మూవ్ అయ్యే న్యూట్రాన్స్ని స్లో డౌన్ చేయడానికి, టు స్లో డౌన్ ద ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్, మనం ఈ మాడ్యురేటర్స్ని వాడతాం అన్నమాట. అంటే న్యూట్రాన్స్ బాగా స్పీడ్గా మూవ్ అవుతుంటే దాన్ని తగ్గించడానికి మాడ్యురేటర్ వాడతాం. ఎగ్జాంపుల్, మాడ్యురేటర్ కింద మనం గ్రాఫైట్ కానీ హెవీ వాటర్ కానీ యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. మీరు ఈ పార్టికల్స్ గుర్తుపెట్టుకోండి. న్యూక్లియర్ రియాక్టర్లో తర్వాత జరిగే రియాక్షన్స్కి, న్యూక్లియర్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయో నేను తర్వాత చెప్తాను. సో ఫ్యూయల్, న్యూట్రాన్, మాడ్యురేటర్, తర్వాత కూలెంట్. నేను చెప్పాను కదా, న్యూక్లియర్ రియాక్షన్ జరిగిన తర్వాత హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది, చాలా ఎనర్జీ. సో ఆ ఎనర్జీని కూల్ చేయడానికి కూలెంట్స్ వాడతారన్నమాట. సో మీరు ఎప్పుడైనా అంత హీట్ ఎనర్జీ బయటకు వచ్చినప్పుడు కూలెంట్ యూజ్ చేశారనుకోండి, ఆ కూలెంట్ యూజ్ చేయడం వల్ల హీట్ ఎనర్జీ అనేది స్టీమ్ కింద మారుతుంది అన్నమాట. సో అందుకనే కూలెంట్స్ వాడతారు. సాధారణంగా కూలెంట్ వాటర్, హెవీ వాటర్ ఇలాంటివి వాడుతూ ఉంటారు అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత కంట్రోల్ రాడ్స్ చాలా ముఖ్యమైనది. న్యూక్లియర్ రియాక్టర్స్లో కంట్రోల్ రాడ్స్ కళ్ళెం లాంటివి అన్నమాట. గుర్రానికి కళ్ళెం ఎలాగో న్యూక్లియర్ రియాక్టర్కి కంట్రోల్ రాడ్స్ అలా. ఇవి ఏం చేస్తాయంటే, రేట్ ఆఫ్ రియాక్షన్, మన యొక్క చర్య ఎంత స్పీడ్గా జరగాలి, ఎంత స్లోగా జరగాలి, చర్య ఎక్కడి వరకు జరిగి ఆగిపోవాలి అనేది డిసైడ్ చేసేది ఈ కంట్రోల్ రాడ్స్ మీద బేస్ అయ్యాయి. ఈ కంట్రోల్ రాడ్స్ రేట్ ఆఫ్ రియాక్షన్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఈ కంట్రోల్ రాడ్స్ కింద ఏ పరికరాలు వాడతారంటే, బోరాన్,
క్యాడ్మియం, హాఫ్మియం లాంటి సబ్స్టెన్సెస్ వాడుతూ ఉంటారు. కంట్రోల్ రాడ్స్, కూలెంట్, మోడరేటర్, న్యూట్రాన్, ఫ్యూయల్ ఇవన్నీ ఉంటే మీరు ఒక్కొక్కసారి న్యూస్లో వింటూ ఉంటారు, న్యూక్లియర్ డిజాస్టర్స్ జరిగిన న్యూక్లియర్ రేడియేషన్ ఆ ఊరంతా తుడిచిపెట్టుకుపోయింది, కొన్నిసార్లు దేశాలు కూడా తుడిచిపెట్టుకుపోయినాయి. సో అలా న్యూక్లియర్ రేడియేషన్ బయటికి రాకుండా ఈ రియాక్టర్ చుట్టూ, మీరు ఒక రియాక్టర్ ఇలా ఉందనుకోండి, సపోజ్ స్కిమాటిక్ డయాగ్రామ్ జస్ట్ రియాక్టర్ ఇలా ఉంటే రియాక్టర్ చుట్టూ ఒక కాంక్రీట్ షీల్డ్ చాలా దల్సరగా ఒక 20 మీటర్లు 30 మీటర్ల థిక్నెస్తో ఒక కాంక్రీట్ షీల్డ్ ఏర్పాటు పరుస్తారన్నమాట న్యూక్లియర్ రియాక్టర్ చుట్టూ, న్యూక్లియర్ రేడియేషన్ బయటికి రాకుండా. సో దాన్ని కాంక్రీట్ షీల్డ్ ఒకటి న్యూక్లియర్ రియాక్టర్ చుట్టూ పెడతారన్నమాట, కాంక్రీట్ షీల్డ్. సో ఇవి మ్యాక్సిమం మన న్యూక్లియర్ రియాక్టర్లో ఉండే కాంపోనెంట్స్: ఫ్యూయల్, న్యూట్రాన్, మోడరేటర్, కూలెంట్, కంట్రోల్ రాడ్స్, కాంక్రీట్ షీల్డ్ ఒకటి. అయితే మీరు ఫ్యూయల్ తీసుకుంటే ఫ్యూయల్ అనేవి చిన్న చిన్న రాడ్స్ కింద పెడతారు. ఆ రాడ్ యొక్క డయామీటర్ 1 సెంటీమీటర్ వరకు ఉంటుంది. అంటే చాలా చిన్నవి, కానీ ఎనర్జీ మాత్రం చాలా విపరీతంగా వస్తుంది, చాలా హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అటువంటి ఫ్యూయల్ రాడ్స్ ఉపయోగిస్తారు. దగ్గర ఫ్యూయల్ రాడ్ యొక్క డయామీటర్ 1 సెంటీమీటర్ ఉంటుంది. అటువంటి థౌజండ్స్ ఆఫ్ ఫ్యూయల్ రాడ్స్ని న్యూక్లియర్ రియాక్టర్లో ప్లేస్ చేస్తారన్నమాట. సో ఇది న్యూక్లియర్ రియాక్టర్ యొక్క పార్ట్స్. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్లో జరిగే రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు చూద్దరు. కానీ మనం న్యూక్లియర్ రియాక్టర్లో న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ జరుగుతుంది అని చెప్పుకున్నాం. న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్, ఫిజన్ అంటే విడగొట్టడం, విచ్చితి. ఇప్పుడు మనం యురేనియం 238 ఇదే ఫ్యూయల్ కింద తీసుకున్నాం అనుకోండి. యురేనియం మనం ఫ్యూయల్ కింద తీసుకుంటామన్నాం కదా, దాన్ని ఒక న్యూట్రాన్తో బంబాట్ చేసాం. ఒక న్యూట్రాన్తో కొలైడ్ చేసేసరికి స్ప్లిట్ అవ్వాలి కదా. సో స్ప్లిట్ అయ్యే టైంలో మనకు ఒక యురేనియం 23992 ఓ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఇది అన్స్టేబుల్, ఎక్కువసేపు స్టేబుల్ ఉండదు. సో ఇది న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ జరిగి బేరియం, క్రిప్టాన్ ప్లస్ ఒక 3 న్యూట్రాన్లు 200 మెగా ఎలక్ట్రిక్ వోల్ట్ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందన్నమాట. సో మనం యురేనియం తీసుకుంటే న్యూక్లియర్ రియాక్టర్లో జరిగే రియాక్షన్ ఇలా ఉంటుంది. ఒక 3 న్యూట్రాన్స్ బయటకు వస్తే హై అమౌంట్ ఆఫ్ 200 మెగా ఎలక్ట్రిక్ వోల్ట్ ఎనర్జీ బయటకు వస్తుంది. బేరియం, క్రిప్టాన్ అనే బై ప్రోడక్ట్స్ కూడా రిలీజ్ అవుతాయి. అయితే న్యూక్లియర్ ఎనర్జీలో జరిగే న్యూక్లియర్ రియాక్షన్ అనేది చైన్ రియాక్షన్ అన్నమాట. ఒక చైన్ రియాక్షన్, మీకు ఉదాహరణకి ఈ యురేనియం మాలిక్యూల్నే మనం న్యూట్రాన్తో బంబాట్ చేసినప్పుడు 3 న్యూట్రాన్స్ బయటకు వస్తున్నాయి అన్నాను కదా, 1 2 3. ఇంకా యురేనియం మిగులుతుంది, యురేనియం ఇంకొంచెం మిగులుతుంది. సో ఆ యురేనియంను కూడా ఈ న్యూట్రాన్స్ వెళ్ళి మళ్ళీ బంబాట్ చేస్తాయి. యురేనియం యురేనియం యురేనియం. ఇప్పుడు ఇంకో 3 న్యూట్రాన్స్, 1 2 3. న్యూట్రాన్ న్యూట్రాన్ న్యూట్రాన్. సో ఇది కూడా న్యూట్రాన్, 3 న్యూట్రాన్స్. ఒక రియాక్షన్, ఒక న్యూట్రాన్ వచ్చి ఒక యురేనియంని కొడితే 3 న్యూట్రాన్స్ ఫామ్ అవుతున్నాయి. దీన్నే చైన్ రియాక్షన్ అని అంటన్నమాట. సో ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ చైన్ రియాక్షన్ని కంట్రోల్ చేయడానికే మనం కంట్రోల్ రాడ్స్ని, ఆ మోడరేటర్ని యూజ్ చేస్తామన్నమాట న్యూక్లియర్ రియాక్టర్లో. సో ఇది ఈ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటుందన్నమాట. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మ్యాథ్స్లో వస్తుంది మీకు. అంటే సపోజ్ 3 న్యూట్రాన్స్ వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ది 9, ఆ నెక్స్ట్ది 81, అలా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటుందన్నమాట. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో జరిగే రియాక్షన్ అనేది న్యూక్లియర్ చైన్ రియాక్షన్. అది కూడా కంట్రోల్డ్, మనం కంట్రోల్ చేస్తాం ఆర్టిఫిషియల్గా. ఆ న్యూక్లియర్ రియాక్టర్ని బయట నుంచి కంట్రోల్ రాడ్స్ ద్వారా ఈ న్యూక్లియర్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక న్యూక్లియర్ వెపన్, ఆటమ్ బాంబ్ కానీ తీసుకున్నారనుకోండి, అందులో అన్కంట్రోల్ చైన్ రియాక్షన్. మీరు అందుకనే హీరోషిమా నాగసాకి World War II జరిగినప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయితే, అటామిక్ బాంబ్, అది అన్కంట్రోల్ చైన్ రియాక్షన్. ఎంత విధ్వంసం జరిగిందో ఇప్పటికీ మనం చెప్పుకుంటూనే ఉంటాం, అంత ఘోరంగా జరుగుతుంది. మీరు ఓపెన్ హైమర్లో కూడా చూస్తే లాస్ట్ అటామిక్ బాంబు వాళ్ళు ట్రయల్ రన్ వేస్తారు, అప్పుడు చాలా ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. అది అన్కంట్రోల్ చైన్ రియాక్షన్ అన్నమాట.
ఈ చైన్ రియాక్షన్ వాళ్ళు ఆపలేరు. కానీ న్యూక్లియర్ రియాక్టర్లో మాత్రం మనం కంట్రోల్ చేస్తాం, కంట్రోల్ చైన్ రియాక్షన్ ఉంటుంది. సో ఇది న్యూక్లియర్ రియాక్టర్లో జరిగే చైన్ రియాక్షన్ అన్నమాట. ఇప్పుడు మనకి 200 మెగా ఎలక్ట్రిక్ వోల్ట్స్ ఎనర్జీ వస్తుంది కదా, ఆ ఎనర్జీని హీట్ ఎక్స్చేంజర్లో వాటర్ పంపించిన తర్వాత, కూలెంట్ వాటర్ పంపిస్తే దాని నుంచి స్టీమ్ వస్తుంది. స్టీమ్ అనేది టర్బైన్స్కి పంపుతారు అన్నమాట. సో ఆ స్టీమ్ టర్బైన్స్ని తిప్పుతుండగా అక్కడి నుంచి మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది న్యూక్లియర్ రియాక్టర్ యొక్క పనితీరు. న్యూక్లియర్ రియాక్టర్ యొక్క పనితీరు, అందులో ఉండే పార్ట్స్ చూసాం.